రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా 100 ఫీట్ల రోడ్డు వేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఎవరి హస్తం ఉందో చెప్పాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. 100 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి పనులను ఆపకపోతే పెద్దలకు గుడిసెలు, పేదలకు గుడిసెలిస్తామని నిర్మిస్తామని హెచ్చరించారు. మండల పరిధిలోని నైనంపల్లి ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను మా పార్టీ బృందము పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నాతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రచారి గారు, అట్లాగే రాష్ట్ర సమితి సభ్యులు కావలి నరసింహ గారు, ముత్యాల యాదిరెడ్డి గారు, పర్వతాల్ గారు, అదే రకంగా ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ములుగు నరసింహ, అదే రకంగా మెట్టు మన జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, ఇతర కామ్రేడ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా దృష్టికి వచ్చింది ఇక్కడ ప్రభుత్వ భూములు సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఈ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రభుత్వ భూముల మీద కనుబడి వాళ్ళు వ్యాపారం కోసం ఇవాళ మరి కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నాగల్పల్లి రెవెన్యూ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 189, అదేవిధంగా 281, సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి, అది అసైన్డ్ కావచ్చు, లావణి కావచ్చు, సీలింగ్ కావచ్చు, ఏదో రకమైన భూమి అనేది ప్రభుత్వ భూమి. కొంతమంది గతంలో ఈ ప్రాంత గ్రామాల ప్రజలకు కొంత భాగం పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పొజిషన్ నుంచి పేదవాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ విలువైనటువంటి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాధాప్తా మరి వాళ్ళు కబ్జా చేసి దాదాపు 100 ఫీట్ల రోడ్ వేసి పక్క ఒక 300